అనంతపురం జిల్లా సింగనమల ఎస్సీ నియోజకవర్గంలో ఏ పార్టీ వారు గెలిస్తే ఆ పార్టీదే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. గత 30 సంవత్సరాలుగా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతూ వస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శైలజనాథ్ సింగనమల నుంచి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత టీడీపీ నుంచి శమంతకమణి, ఆమె కుమార్తె యామిని బాల మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2019లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచిన 2024 ఎన్నికల్లో పద్మావతి స్థానంలో వీరాంజనేయులు అనే టిప్పర్ డ్రైవర్ని వైసీపీ బరిలోకి దించి పరాజయం పాలైంది. సింగనమలలో టీడీపీ నుంచి బండారు శ్రావణి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సింగనమల సెంటిమెంట్ ఉపయోగించుకునేందుకు వైసీపీ సిద్ధమవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సింగనమల నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా వీరాంజనేయులు కొనసాగుతున్నా ఆయనకు పెద్దగా ఎక్కడా సపోర్టు లేకపోవడంతో వేరే వ్యక్తి కోసం వైసీపీ వెతుకులాట ప్రారంభించినట్టు మాటలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే శైలజనాథ్ వైసీపీలోకి మారే అవకాశం ఉందని, ముఖ్యంగా సింగనమలలో జరుగుతున్న మార్పులతో శైలజనాథ్ వైసీపీలోకి మారే అవకాశం ఉన్నట్టు చర్చలు వినిపిస్తున్నాయి.